శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలో తర్వాత పద్యం చదువుకుందాం. ఈ క్షితి అర్థకాంక్ష మదినెప్పుడు పాయక లోకులెల్లా సంరక్షకుడైన సత్ప్రభుని రాకలు కోరుచుందురు. ఎందు చంద్రికాపేక్ష చెలంగి చంద్రుడు దయించు విధంబునకై చకోరపం పక్షులు చూడవే ఎదురు అపార ముదంబును పూని భాస్కర. ప్రత్యక్ష భగవానుడైన సూర్యునికి ఉద్దేశించి లోకరీతిని తెలియచేస్తున్నాడు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ పనికొచ్చేటువంటి మాటలు ఇది. ప్రపంచంలో డబ్బు మీద ఆశ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆ డబ్బు కోసం, ఆ డబ్బుని సంరక్షించడం కోసం, తమకి ఆ ధనాన్ని చేకూర్చేటువంటి ఉత్తముడైనటువంటి నాయకుడి కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. నాయకులు అందరూ కూడా సత్ప్రభువులు కాలేరు. కొంతమంది మాత్రమే ప్రజల క్షేమాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. ఎట్లాట వెన్నెలను కోరి చంద్రోదయం కోసం చకోర పక్షులు ఎట్లా ఎదురు చూస్తాయో అట్లా డబ్బు కలిగిన వాళ్ళు, డబ్బు మీద ఆశ కలిగిన వాళ్ళు మంచి పరిపాలన కోసం, తమ సంరక్షణని చేసే ప్రభువు కోసం ఎదురు చూస్తారని ఈ పద్యంలో ఉన్న భావం.